అండ్ అన్న నమస్తే, నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను సార్. ఢిల్లీ నుంచి అయితే ఆర్మీ అయితే వెహికల్స్ ఇప్పిస్తూ ఉన్నాను. ఈ రోజు మీ ముందుకి రెనాల్డ్ డస్టర్ తీసుకొచ్చాను. ఇది నేను నిన్న పర్చేజ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఢిల్లీలో నాకు కొంచెం తక్కువ రేట్ అనిపించింది. 2017 110 PS సార్. 110 PS ఆటోమేటిక్ వెహికల్, ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. 62,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఫుల్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సార్. సింగిల్ ఓనర్ బండి, ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. మనకి 4,25,000 అయితే నేను తీసుకోవడం జరిగింది సార్. కొంచెం ప్రాఫిట్ చూసుకుని ఒక 20,000 ఎక్స్ట్రా వచ్చినా సరే రీసేల్ చేసేస్తాను. మంచి బండి సార్, మంచిగా ఉంది బండి అయితే, ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. 62,000 కిలోమీటర్లే. 4 సీల్ టైర్లు ఉన్నాయి. 100% కొత్త టైర్లు సార్, రీసెంట్ గా వేసారు. చాలా నీట్గా ఉంది. నేను తీసుకున్నాను అంటే నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే వేరే వాళ్ళ దగ్గర కొంచెం తీసుకుని నేను తీసుకున్నాను సార్. 4,25,000కి ఎన్ఓసి సపరేట్ 3,000 అయింది. 4,28,000 అయింది సార్ మొత్తం ఈ బండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్, నీట్ గా డీటెయిల్ గా చూపిస్తాను, ఇచ్చేస్తాను బండి అయితే. ఒక 20,000 ఎక్స్ట్రా ఇస్తే మాత్రం 4,28,000 అయింది. 4,48,000కి బండి ఇచ్చేస్తాను సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్ కాల్ చేయండి, నీట్ గా డీటెయిల్ గా చూపిస్తాను సార్. చూసుకోవచ్చు బండి అయితే నీట్ గా. చూసుకోవచ్చు సార్, రెనాల్డ్ డస్టర్ ఆటోమేటిక్ 110 PS బండి, యూపీ బండి సార్. ఎన్ఓసి ఇంకా అప్లై చేయలేదు, ఎన్ఓసి కొంచెం టైం అడిగాను. ఎవరైనా తీసుకుంటే వాళ్ళ పేరు మీద ఎన్ఓసి తీపిచ్చేస్తాను సార్. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉంది కార్ వచ్చేసి. చూసుకోవచ్చు, ఒరిజినల్ పెయింట్ సార్, ఓన్లీ బంపర్స్ టచ్ అప్ అయింది. 100కి 100% సార్. టైర్లు రీసెంట్ గా చేంజ్ చేశారు. టైర్లు వచ్చేసి ఎక్కడ ఎలైవ్లు ఎక్కడ డ్యామేజ్ లేదు. సస్పెన్షన్ కూడా చాలా నీట్గా ఉంది సార్. కంపెనీ మార్క్స్ క్వాలిటీ చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది. నాకు నచ్చింది సార్. RXZ టాప్ ఎండ్ వేరియంట్ 110 PS బండి. అక్కడక్కడ మైనస్ స్క్రాచ్ అంటే కామన్ సార్, ఏ బండికైనా సరే. చాలా నీట్గా ఉంది, నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నాను. 4 పవర్ విండోస్ వస్తాయి, ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి సార్. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. చూసుకోవచ్చు, రీడింగ్ కూడా 62,000 జెన్యున్ రీడింగ్ సార్. స్క్రీన్ వస్తుంది, మాన్యువల్ కావాలంటే మాన్యువల్, ఆటోమేటిక్ ఉంటుంది. చూసుకోవచ్చు, ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సార్. 100కి 80% అయితే సీట్ కవర్లు ఉండడం జరిగింది. సీట్ కవర్లు కూడా చాలా నీట్గా ఉంది. రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉంది. చూసుకోవచ్చు, ఎవరికైనా నచ్చితే చెప్పండి సార్. సీట్ కవర్లు చూసుకోవచ్చు. టైర్లు అయితే 4 సీల్ టైర్లు ఉన్నాయి సార్. 100కి 100% సీల్ టైర్లు ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ లేదు. ఎల్ఐవీలు దాసులన్నీ ఒరిజినల్. ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది సార్, అది కూడా షోరూమ్ లోనే చేపించారు. చూసుకోవచ్చు, రూఫ్ కూడా చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది. డిక్కీ డోర్ చూసుకోవచ్చు, ఇక్కడ ఏది పంచింగ్ ఓపెన్ కాలేదు సార్. క్వార్టర్ ప్యానల్ అంతా ఒరిజినల్, క్వార్టర్ ప్యానల్ మొత్తం ఒరిజినల్ సార్, ఏది రిప్లేస్ కాలేదు. స్టెప్నీ కూడా 100కి 90% టైర్ ఉంది సార్. ఒక్కసారి యూజ్ చేశారంట అంతే, యూజ్ చేయలేదు. చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ లుక్, లెఫ్ట్ సైడ్ చూసుకోండి, వైట్ కలర్ లో ఉంది సార్. చాలా నీట్గా ఉంది బండి. టైర్లు చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ టైర్, ఎల్ఐవీలు చూసుకోండి. నేనే పర్సనల్గా తీసుకున్నాను సార్, నాకు నచ్చి తక్కువ రేట్లో ఉందని చెప్పేసి. 2017 ఈ రేట్లకి రావు మ్యాక్సిమం, తక్కువ రేట్లో ఉందని చెప్పి నేనే కొంచెం తీసుకోవడం జరిగింది. ఒక 20,000 ఎక్స్ట్రా వచ్చినా సరే అమ్మేస్తాను సార్ బండి. ఇది RXZ 2020లో రీప్లేస్ చేశారు కంపెనీలోనే. 2017 7వ నెల సార్. చాలా నీట్గా ఉంది బండి. భయ్యా ఇంజన్ చూపిస్తాను సార్. ఇంజిన్ ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఇంజిన్ అయితే.
సింగిల్ సెల్ఫ్ లో బండి స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ లో ఎయిర్ బ్యాగ్ వస్తాయి, స్టీరింగ్ గార్డ్ కంట్రోల్స్ వస్తాయి, దీనికి రెనాల్ట్ స్క్రీన్ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సార్. ఏసీ కూడా చాలా చిల్డ్ ఉంది. మాన్యువల్ కావాలంటే మాన్యువల్ వేసుకోవచ్చు సార్, ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్, ఏది కావాలంటే అది. చాలా నీట్గా ఉంది. ఇక్కడ గేర్ ఏ గేర్లో ఉందో కూడా ఇక్కడ చూపిస్తుంది సార్. బండి అయితే ఫస్ట్ గేర్లో ఉంది. పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే, చాలా నీట్గా ఉంది. రూఫ్ చూసుకోవచ్చు, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. సీట్ కవర్లు చూసుకోండి, బ్యాక్ సైడ్వి మొత్తం 100% సీట్ కవర్లు ఉన్నాయి సార్. ఏ సీట్ కవర్ డ్యామేజ్ లేదు, ఇంకా పర్ఫెక్ట్ ఉంది. సీట్ కవర్స్ అయితే చూసుకోవచ్చు. డోర్స్ కూడా క్లాత్ స్టిచ్చింగ్ వస్తుంది. చాలా బాగుంది సార్ బండి. 110 PS లో ఆటోమేటిక్ తీసుకోవాలంటే 110 PS తీసుకోవాలి, పవర్ ఎక్కువ ఉంటుంది బండికి. ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది చూసుకోవచ్చు. ఇన్బిల్ట్ నావిగేషన్ కూడా ఉంటుంది సార్ దీనికి. మీకు ఏ రూట్ మ్యాప్ అది పెట్టేసుకోవచ్చు, నెట్ లేకుండానే వర్క్ అవుతుంది. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి. అన్ని వర్కింగ్ లో ఉన్నాయి సార్. నేను అన్ని చెక్ చేసుకునే తీసుకున్నాను. బండి అయితే పర్ఫెక్ట్ ఉంది బండి. ఇంజన్ అంటే చాలా నీట్గా ఉంది సార్. అసలు యాప్రాన్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్. రేడియేటర్ పట్టు చూసుకోండి, ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సార్. కంపెనీ మార్కింగ్ చూసుకోవచ్చు, పేస్టింగ్ చూసుకోండి. భయ్యా చాలా స్మూత్ ఉంది ఇంజన్ కూడా. బోనట్ చూసుకోండి, ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. कंपनी इच्छिन डोर बंद करो भैया। फिर चालू करो। సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది సార్, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది బండి. చాలా స్మూత్ ఉంది సార్ బండి అయితే. ఇంజన్ కానీ, సస్పెన్షన్ కానీ, ఏసీ కానీ ఎక్కడ ఎటువంటి రిమార్క్ లేదు. ఎన్ఓసి ఇంకా అప్లై చేయలేదు సార్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. 4,48,000 చెప్తున్నాను నేనైతే ప్రజెంట్. ఆ 3,000 కూడా తీసేసి చూద్దాం సార్. భయ్యా ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి సార్ దీనికి. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, బంపర్ కూడా ఉంటుంది దీనికైతే. కార్ వచ్చేసి 2017 7వ నెల సార్. చాలా అంటే చాలా నీటుకున్న 110 PS డస్టర్ ఆటోమేటిక్ సార్. 62,000 కిలోమీటర్లు తిరిగింది. చాలా జెన్యూన్ రీడింగ్, ఎక్సలెంట్ కండిషన్ లో మెయింటైన్ చేశారు బండి అయితే. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఏసీ కానీ, సస్పెన్షన్ కానీ, ఇంజన్ కి అయితే నేను గ్యారంటీ సార్. పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది, అందుకే నేను తీసుకున్నాను. 4,28,000 తీసుకున్నాను సార్. నాకైతే ఇక్కడ పడింది ఎన్ఓసీతో కలిపి. ఎన్ఓసీకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు, ఎన్ఓసీ ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు. ఎవరైనా తీసుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు మీద అయితే ఎన్ఓసీ ఇన్వాయిస్ అప్లై చేసి 4,48,000 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. కంటైనర్ మీకు ఎక్స్ట్రా ఉంటుంది. కంటైనర్ మీకు ఎక్స్ట్రా హైదరాబాద్ అంటే హైదరాబాద్కి పంపిస్తాను, విజయవాడ అంటే విజయవాడకి పంపిస్తాను, బెంగళూరు అయితే బెంగళూరుకి పంపిస్తాను సార్. హైదరాబాద్కి అయితే 15,000 కంటైనర్ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు అక్కడికి వచ్చాక. ఇదైతే ఫైనల్ రేట్ సార్. ఒక 3,000 కూడా కొంచెం చూసి మాట్లాడదాం. ఎవరికైనా ఓకే అనుకుంటే ఫోన్ చేయండి నా నెంబర్కి, కింద నా నెంబర్ ఉంటుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మన ఛానల్ని. ఓకే సార్.